లేదు సార్. అంటే మీకు ప్రాసెస్ మీకు తెలిసిందే అండి. కథలంటే మనం ఒక అవకాశం ఎక్కడ దొరుకుద్ది, అక్కడికెళ్ళి మీరు ప్రశాంత్‌గా పలానా ఉన్నారు వింటున్నారు ఒకసారి చెప్పు అంటే ఆబ్వియస్‌లీ అవకాశమే కదా సార్. వెంటనే అయిపోద్దని కాదు, చిన్న ఆశతో ఎళ్తాం. ఇక్కడ హోప్‌తోనే బతకాలి అందరం గూడా. సో, నేను అదే హోప్‌తో నలుగురికి చెప్తూ ఉంటాం. ఒక దగ్గర చెప్పేటప్పటికి ఏమైందంటే వాళ్ళకి అద్భుతంగా నచ్చింది. చక్కగా ఎళ్ళింది. ఎవ్రీథింగ్ డన్. ఒక ప్రాసెస్ అవుతుంది. మాట్లాడుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం, రాయడం ఇవన్నీ కుదురుతున్నాయి, ఎళ్తున్నాయి. ఎట్ ఏ టైమ్ ఆపేశారు. వద్దన్నారు. వద్దనగానే మరి ఏం చేస్తాం? మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసుకోవాలి. అలా ఖాళీగా అయితే కూర్చోలేం కదా సార్. మళ్ళీ ఇంకెక్కడ అవకాశం ఉంటుందో మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అప్పుడు ఇక్కడ రావడం, వీళ్ళు చెప్పడం, మళ్ళీ మీకు తెలుసు ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఇమ్మీడియట్‌గా అయితే ఓకే అవ్వదు. వాళ్ళు 100 చేంజ్‌లు చెప్తారు. ఇది కాదు, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్తారు. మళ్ళీ అది రైటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మళ్ళీ చేసి అన్నీ చేసేసాం. అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు జరిగిన సిట్యుయేషన్ ఇది. అదే సార్. అంటే మెయిల్స్ ద్వారా పంపించడం అయితే జరిగింది. టు బి ఫ్రాంక్ అయితే. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, ఆల్ ఎపిసోడ్స్. అయ్యో! ఎవ్రీథింగ్ అండి. ఆర్గనైజేషన్ సార్. G5 పంపించారా? ఒక ఆర్గనైజేషన్‌కి. ఓకే. ఒక ఆర్గనైజేషన్‌కి పంపించడం జరిగింది. పంపించి ఎవ్రీథింగ్ మొత్తం స్క్రీన్ ప్లేతో సహా ఎపిసోడ్స్ అన్నీ గూడా విత్ ఇన్ డీటెయిల్ అది చదివితే మనకి విజువల్‌గా అర్థమైపోద్ది. ఓహో! ఇది అని. అలా పంపించడం జరిగింది. అండ్ వాళ్ళున్నారు. ఇందులో గూడా ఉన్నారు వాళ్ళు. ఈ మీరు చూసిన దాంట్లో అయితే గనక అక్కడున్న ఆ రోజు నేను పంపించినప్పుడు, నేను చెప్పినప్పుడు అయితే ఉన్నారో వాళ్ళు గూడా ఇందులో ఉన్నారు.